హాయ్ వాసవి గారు, నా పేరు కుసుమ. నేను మాది మీర్పేట హైదరాబాద్లో. మీరు తీసుకున్న ఈ అమ్మమ్మ గారి కాంటెస్ట్ చాలా బాగుంది. అంటే అందరూ ఇప్పుడు చిన్నప్పుడు అనుభవించిన తీపి గుర్తులు అవన్నీ ఈ బిజీ షెడ్యూల్లో చాలామంది అవన్నీ మర్చిపోయి ఉంటారు. ఎందుకంటే మన లైఫ్ అలాంటిది. చిన్నప్పుడు చేసిన పనులన్నీ మర్చిపోయాము. మన జీవితం పెద్దగా అయిపోయాము కదా. మన లైఫ్లో మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళు, మనం అమ్మమ్మలము, నానమ్మలము, ఇలా మన లైఫ్ గడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అందుకని మనము అనుభవించిన ఆటలు పాటలు కానీ, అనుభవించిన తీపి గుర్తులు, చిన్నప్పుడు కలిసి తిరిగిన ఆటలు పాటలు అన్నీ మర్చిపోయి ఉంటాము. మీరు ఇలా ఒక కాంటెస్ట్ పెట్టి అందరికీ చాలా గుర్తు చేస్తున్నారు. అందరూ ఎంతో హ్యాపీగా చెప్పుకుంటున్నారు. వాళ్ళ అమ్మమ్మ వారింట్లో ఎలా గడిపాము, ఎలా చేసాము, ఎలా ఉన్నాము అనేది. నేను కూడా చాలా వీడియోలు చూశాను. కాకపోతే నేను ఇన్ని రోజుల నుంచి వీడియో ఎందుకు చేయలేరు అంటే, మా అమ్మమ్మ మా తాతయ్య గారు ఎలా ఉంటారో నాకు తెలియదు. నేను వాళ్ళ ఫేస్ కూడా చూడలేదు. ఎందుకంటే మా చిన్నతనంలోనే వాళ్ళు చనిపోయారు. మాది చాలా పెద్ద ఫ్యామిలీ అన్నమాట. నా తోడ 8 మంది మేము, అక్క చెల్లెళ్ళం 8 మంది, ఇద్దరు అన్నదమ్ముళ్ళు. ఇంకా నేను వాళ్ళని చూడలేదు. మా మేనమామలు 2 ఉండేవారు. మా మేనమామ ఇంటికి కూడా మా అక్క వాళ్ళు బాగా వెళ్ళేవారు. మా అక్కయ్యలకు చాలా క్లోజ్ మా మామలు. కానీ మేము అంతగా వెళ్ళే వాళ్ళం కాదు. ఏమైనా ఫంక్షన్స్ వచ్చినా కూడా ఎక్కువ శాతము మా అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళని తీసుకెళ్ళేది. అందుకని కూడా మా మధ్యన కమ్యూనికేషన్ ఎక్కువ లేదు. మా మామయ్య పిల్లలతోనే ఆడుకోవడం కానీ, చేయడం కానీ అలాంటివి ఏమీ చేయలేదండి. మేము ఎక్కువగా అమ్మమ్మ గారింట్లో గడిపింది అంటూ ఏమీ లేదు. కాకపోతే అమ్మమ్మ గారింట్లో గడపకుండానే మేము మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను చిన్నతనంలో. హాలిడేస్ వస్తే అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తారు కదా, అలా వెళ్ళకుండా మేము మా అక్కల ఇళ్ళకి వెళ్ళడము, అక్క పిల్లలతో ఆడుకోవడము, మళ్ళీ అక్క పిల్లలు మా ఇంటికి వచ్చినా కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళము. కలిసి చాలా ఆడుకునే వాళ్ళము. ప్రతి ఒక్క ఆట ఒక ఆట ఆడినామో ఆడలేదని కాదు, చాలా ఆటలు ఆడుకునే వాళ్ళము. ప్రతి దివాళికి మా అమ్మ అందరిని అక్క వాళ్ళను పండగకు పిలుచుకునేది. నోముకుంటారు కదా, అలా పిలుచుకునేవారనమాట. అక్కలు, బావలు, పిల్లలు చాలా 25-30 మంది మేమే అయ్యేవాళ్ళము. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము. శివరాత్రి వచ్చినా, ఏకాదశి వచ్చినా, అలాంటివి ఉన్నా అంటే మా ఊరికి అమ్మ వాళ్ళది కల్వకుర్తి అనమాట. వాళ్ళ ఊరికి దగ్గరలో 2-3 అక్కలను అక్కడే ఇచ్చారనమాట. ఊరికి దగ్గర పల్లెటూరులో. ఇంకా వాళ్ళందరూ కల్వకుర్తిలోనే ప్లేసెస్ తీసుకొని అక్కడే సెటిల్ అయిపోయారనమాట. ఇంకా అలా శివరాత్రి వచ్చినా కూడా అందరూ అక్క పిల్లలు వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే అందరము హ్యాపీగా పచ్చిస్ ఆడుకోవడము, అష్టాచమ్మ, బారకడి అలా ఆడుకుంటూ ఉండేవాళ్ళము. అలా జాగరణ చేసేవాళ్ళము. ఇంకా వేరే అక్క కూతురు స్కూల్కి కూడా జెడ్పీజీహెచ్ అనమాట, గవర్నమెంట్ స్కూలే, జెడ్పీజీహెచ్ఎస్. మాది కూడా అదే. ఇంకా తను ఎప్పుడైనా స్కూలు ఉన్న వర్కింగ్ డేస్లలో వస్తే నా ఎంబడి స్కూల్కి వచ్చేది. నేను కూడా తన స్కూల్కి వెళ్ళేదాన్ని. ఇంకా దసరా పండగ ఊర్లో చాలా బాగా జరుగుతుంది కదా. అందరూ ఊరు మొత్తం ఒకటే దగ్గర దసరా పండుగ చేసుకుంటారు. బతుకమ్మ కానీ, దసరా రోజు కానీ. బతుకమ్మలో కూడా ఒక గుట్ట ఉండేది కల్వకుర్తిలో. ఆ గుట్ట దగ్గర అక్కడికి అందరూ ఊరు మొత్తం అక్కడే బతుకమ్మ ఆడుకుని అక్కడ బతుకమ్మలు నీళ్ళలో వదిలేవారు అనమాట. ఇంకా నేను మా అక్క కొడుకు ముందు అక్కడ వెళ్ళి ఆ గుట్ట మీద ఒక ప్లేస్ అంటూ చూసుకొని, అక్కడ చింతవల్ల చెట్లు చాలా ఉంటుందన్నమాట. అందరికన్నా ముందు మేము బతుకమ్మ నేను ఆడేదాన్ని కాదు. నేను మా అక్క కొడుకు ముందు అక్కడికి వెళ్ళేసి అక్కడ ప్లేస్ చూసుకొని అక్కడ ఉండేవాళ్ళము. అన్ని చింతవల్లకాయలు కూడా తెంపుకునే వాళ్ళము. నేను ఇంకా చింత చెట్లు ఉండేవి మా అమ్మగారింటి దగ్గరే వెనకాల. మా ఫ్రెండ్స్ మేము ఆ చింత చెట్టు ఎక్కేవాళ్ళము, చింత చిగురు కోసుకునే వాళ్ళము. ప్లస్ చింతకాయలు, చిన్న చింతకాయలు ఉంటాయి కదా, అవన్నీ తెంచుకొని తినేవాళ్ళము. చింత చెట్టుకు తాడు కట్టుకొని ఉయ్యాల ఊగేవాళ్ళము.
అలా చాలా ఆటలు ఆడుకునేదాన్ని. మా ఫ్రెండ్స్తో కూడా నేను చాలా గడుపుతుంటే హాలిడేస్ వస్తే కూడా మా అక్క వాళ్ళ ఇంటికి అని చెప్పేసి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మా అక్క వాళ్ళ ఇంటి సైడ్ ఫ్రెండ్స్ ఉంటే మా అక్క వాళ్ళ ఇంట్లో ఉండేది నేను గంట సేపు అయితే ఈవినింగ్ వరకు ఫ్రెండ్స్ ఇళ్ళలోనే గడిపేదాన్ని. ఈవినింగ్ వరకు 6-7కి అలా ఇంటికి వెళ్ళేదాన్ని. ఇంకా చాలా అలా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేశాను. కాకపోతే అవన్నీ ఇప్పుడు ఏమి గుర్తులేవు, ఎందుకంటే ఈ బిజీ షెడ్యూల్లో మన పిల్లలు అంటూ మన మన పిల్లల లైఫ్ వాళ్ళ గురించి ఆలోచించడము అలా సరిపోతుంది, అన్నీ మర్చిపోయాము. ఇలా మీరు ఈ కాంటెస్ట్ పెట్టి ఇవన్నీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేశారు, చాలా బాగుంది. కాకపోతే చిన్న వెల్తీ ఏంటి అంటే మేము కూడా అమ్మమ్మ గారింటికి వెళ్ళలేదు, అమ్మగారింట్లోనే గడుపుకున్నాము అనేది ఒక ఫీలింగ్, కానీ ఏం చేయలేము, అది మా బ్యాడ్ లక్. ఇంకా మా పిల్లలకు కూడా అంతే. మా పాప అయితే చిన్న బాబు 6 months ఉన్నప్పుడే మా అమ్మ ఎక్స్పైర్ అయ్యారు. మా పెద్ద బాబు 3 years ఉన్నప్పుడు మా డాడీ ఎక్స్పైర్ అయ్యారు. ఇంకా మా పాపకైతే అమ్మమ్మ తాత తెలియదు, నా లాగానే. ఇంకా తను కూడా చూడలేదు వాళ్ళని, మా అమ్మ కూడా చూడలేదు మా పాపని. కాకపోతే ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు, మా పెద్దన్న దగ్గర బాగా క్లోజ్గా ఉంటుంది. వాళ్ళు హాలిడేస్లోకి వెళ్తారు, అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మేము వెళ్తాము, అందరం కలిసి వెళ్తాము, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, పిల్లలతోనే అందరు కలిసి ఉంటారు. మీరు చెప్పారు కదా అమ్మమ్మ కాంటెస్ట్ కాకుండా మీరు చిన్ననాటి గడిపిన జ్ఞాపకాలు అని, అందుకని నేను ఈ వీడియో చేశానండి. ముందు అందుకే చేయలేదు, నేను వెళ్ళలేదు కదా. నేను